బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచి కొడుతోంది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకి అంతరాయం కలిగింది. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకి ఆటంకం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ఏపీకి వాయుగుండం ఎఫెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఏపీకి వాయుగుండం ఎఫెక్ట్ కారణంగా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వాన కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ పూర్తిగా జలమయమైపోయాయి. ఎక్కడ చూసినా వాహనాలు కదలలేని పరిస్థితి. ఆ నీటిలో మనం చూస్తున్నాం. కార్ టైర్లు మొత్తం కూడా మునిగిపోయేంతలా వర్షం కురిసిందని మనం అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచనలు చేశారు. వర్షం భారీగా కురిసే సూచనలు ఉండటంతో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ధనలక్ష్మి, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు శ్రీకాకుళం కానీ పలాస కానీ ప్రాంతాలకు కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయ్యాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏదైతే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు తీరాల్లోనే ఈ యొక్క వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ఈదురుగాలు కూడా వీర్చే అవకాశం ఉంది. మరోవైపు ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షపాతం పడుతుండడంతో నాగావళి నదికి భారీగా వరద నీరు వస్తుంది. అటు వంశధారికి కూడా అంతే స్థాయిలో వరద నీరు వస్తుండడంతో ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో అయితే రెడ్ అలర్ట్ చేశారు. ముఖ్యంగా మత్స్యకారులు అయితే ఎవరు వేటకు వెళ్ళవద్దని చెప్పేసి ఇప్పటికే వేట నిషేధం విధించారు. మరోవైపు ఏదైతే వంశధార నాగావళికి సాయంత్రం కల్లా 1,00,000 క్యూసెక్ల వరకు వాటర్ ఏదైతే వర్ష క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చే అవకాశం ఉండడంతో ఆ యొక్క పరిహార ప్రాంతాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అని చెప్పారు. మరొక రేపు ఉదయం వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడంతో ఏవైతే లోతట్టు ప్రాంత ప్రజలు కానీ పాత ఇంట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. థాంక్యూ బాలు.